గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సమాజంలో జరుగుతున్న ఏదో ఒక వార్తలపై ఆమె స్పందిస్తూ నిత్యం వార్తల్లో హైలైట్ అవుతుంది. అంతేకాదు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న ఆమె 2 పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసేవారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానమిస్తున్నారు. పవన్ తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ప్రతిసారి సమాధానం చెబుతూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన రెండో పెళ్లి గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోలేదని తెలిపింది. తన కూతురుకు 18 ఏళ్లు వచ్చాక దాని గురించి ఆలోచిస్తానంటూ చెప్పింది. దీనిపై ఇటు సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు పోస్టులు వచ్చాయి. తాజాగా వాటిపై రేణు దేశాయ్ సీరియస్ అయింది. ఇన్స్టాలో స్టోరీ పెట్టింది. తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. దీంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై కూడా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లిని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే, మీడియా వాళ్లకు నా రెండో పెళ్లి గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇన్నాళ్లకు క్లియర్ గా అర్థమైంది. గంటకు పైగా మాట్లాడిన పాడ్కాస్ట్ లో మన సమాజానికి ఉపయోగమైన చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడా. కానీ వాటి గురించి చర్చ కూడా చేయరు. సమస్యల కంటే నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, దయచేసి ఈ 44 ఏళ్ల మహిళా వివాహం గురించి మీకు అవసరం లేదు. ఇది సమాజానికి పనికి వచ్చేది కాదు. నా పెళ్లి గురించి నాకు లేని ఆతృత మీకెందుకు అని రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. మీ పని మీరు చేసుకుంటే బెటర్ అని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఇది మరోసారి నెట్టింట హైలైట్ అవుతుంది.